హాయ్, వెల్కమ్ టు మీ మ్యాథ్ అకాడమీ. సో లాస్ట్ క్లాస్లో 14 ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసినామండి. ఓకే, నెక్స్ట్ 15th ప్రాబ్లం మేబీ ఇంకొక పార్ట్లో కంప్లీట్ అయిపోతుందండి. ఓకే, ఇంటిగ్రేషన్ కంప్లీట్ అయిపోతుంది, ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్. నెక్స్ట్ ఇది కంప్లీట్ అయినాక నెక్స్ట్ ఇంకొక చాప్టర్ స్టార్ట్ చేద్దామండి. మేబీ సర్కిల్ స్టార్ట్ చేద్దాము. ఓకే రైట్. 15th క్వశ్చన్. నెక్స్ట్ మీకు ఆప్షన్స్ ఏం ఇవ్వలేదు, ఆప్షన్స్ కొంచెం లెంతీగా ఉన్నాయండి, సో ఆప్షన్స్ ఇవ్వట్లేదు. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ tan ఇన్వర్స్ ఎక్స్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ డిఎక్స్ దట్ ఈస్ ఈక్వల్స్ టు, ఇది 3rd May 2025 షిఫ్ట్ 1లో వచ్చింది. డినామినేటర్లో మనకి 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఉందండి. ఓకే, 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఉంది కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏం తీసుకోవాలి అంటే tan θ తీసుకోవాలి. ఓకే, పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు tan θ. మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ మొత్తం సబ్స్టిట్యూషన్సే ఉన్నాయి చూడండి. పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు tan θ. ఓకే, సో డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డెరివేటివ్ చేద్దాం. అంటే డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డెరివేటివ్ ఆఫ్ tan θ ఏంటి, సీకెండ్ స్క్వేర్ θ ఇంటూ dθ అవుతుంది. డిఎక్స్ వాల్యూ ఇది. ఓకే, సబ్స్టిట్యూట్ చేద్దాం చూడండి. ఇక ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లేస్లో tan స్క్వేర్ θ ఇంటూ tan ఇన్వర్స్ ఎక్స్ అంటే ఏంటి, ఎక్స్ tan θ అయితే దీని నుంచి θ వాల్యూ ఏమవుతుంది, tan ఇన్వర్స్ ఎక్స్ అవుతుంది. ఓకే, అంటే tan ఇన్వర్స్ ఎక్స్ ప్లేస్లో θ సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఇంటూ θ డిఎక్స్ ప్లేస్లో సీకెండ్ స్క్వేర్ θ dθ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ మీన్స్ tan స్క్వేర్ θ total whole square. Okay, that implies integration of tan square theta into secant square theta d theta by మన డినామినేటర్లో 1 ప్లస్ tan స్క్వేర్ θ, మనకి 1 ప్లస్ tan స్క్వేర్ θ అంటే ఏంటి, secant స్క్వేర్ θ అన్నట్టు. secant స్క్వేర్ θ టోటల్ హోల్ స్క్వేర్, secant స్క్వేర్ θ టోటల్ హోల్ స్క్వేర్ అంటే secant పవర్ 4 అవుతుందండి. అంటే డినామినేటర్ మొత్తం secant పవర్ 4 θ, secant పవర్ 4 θ అన్నట్టు. secant స్క్వేర్కి secant స్క్వేర్ క్యాన్సిల్ అయితే ఇంకొక స్క్వేర్ ఉంటుందండి, secant స్క్వేర్ ఉంటుంది. ఓకే, దేర్ ఫోర్ దట్ ఇంప్లైస్ θ ఇంటూ tan స్క్వేర్ θ అంటే ఏంటి, రిమైనింగ్ ఏంటి, θ ఇంటూ tan స్క్వేర్ θ బై డినామినేటర్ ఏముందంటే secant స్క్వేర్ θ ఉంటుంది ఇంటూ dθ అన్నట్టు. సో ఇప్పుడు tan స్క్వేర్ θని సైన్ బై కాస్ రాద్దాం, అలానే 1 బై secant స్క్వేర్ θ అంటే కాస్ స్క్వేర్ θ అన్నట్టు. Okay, that implies theta into tan square theta means sin square theta by cos square theta. 1 by secant square theta ఇక్కడ ఏం లేదంటే 1 అన్నట్టు, 1 by secant square theta అంటే ఇంటూ cos square theta అన్నట్టు ఇంటూ dθ అవుతుంది. ఓకే, cos square thetaకి cos square theta క్యాన్సిల్ అండి. ఇక రిమైనింగ్ ఏంటి, theta ఇంటూ sin square theta dθ అన్నట్టు. ఓకే, దట్ ఇంప్లైస్ theta ఇంటూ మరి సైన్ స్క్వేర్ θ ఈజ్ ఈక్వల్ మనకి ఫ్రమ్ ట్రిగనామెట్రీ ఫార్ములాస్ నుంచి సైన్ స్క్వేర్ θ బదులు ఏం రాసుకోవచ్చు అంటే 1 మైనస్ కాస్ 2θ బై 2 రాసుకోవచ్చు. ఓకే, సైన్ స్క్వేర్ θ ఫార్ములా 1 మైనస్ కాస్ 2θ బై 2 అన్నట్టు ఇంటూ dθ. సో ఇక్కడ 1/2 కాన్స్టెంట్ లెఫ్ట్ సైడ్ పెట్టుకున్నాం. ఓకే, 1/2 ఇంటూ ఇంటిగ్రేషన్ కూడా సపరేట్ చేద్దాం. θ ఇంటూ 1 θ ఇంటిగ్రేషన్ వస్తుంది, అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ θ dθ మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ θ కాస్ 2θ dθ అవుతుందండి. ఓకే, అంటే ఇంటిగ్రేషన్ సపరేట్ చేసినాం. మరి ఇంటిగ్రేషన్ ఆఫ్ θ dθ అంటే θ స్క్వేర్ బై 2. మరి ఇది ప్రొడక్ట్ ఆఫ్ 2 ఫంక్షన్స్ ఉంది, అంటే బైపార్ట్స్ ఫార్ములా యూజ్ చేయాలి ఇక్కడ. అంటే ఇది ఫస్ట్ ఫంక్షన్ అవుతుంది f ఆఫ్ ఎక్స్, ఇది సెకండ్ ఫంక్షన్ అవుతుంది g ఆఫ్ ఎక్స్ అన్నట్టు. బైపార్ట్స్ ఫార్ములా యూజ్ చేద్దాం. ఆల్రెడీ తెలుసు మనకు బైపార్ట్స్ ఫార్ములా, లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేశాను. ఓకే, 1/2 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ θ మీన్స్ θ స్క్వేర్ బై 2 మైనస్, ఓకే ఓపెన్ బ్రాకెట్ ఓపెన్ చేద్దాం చూడండి ఇక్కడ. సో ఫస్ట్ ఫంక్షన్, ఇది సెకండ్ ఫంక్షన్. ఆల్రెడీ మనకి బైపార్ట్స్ ఫార్ములా θ ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ 2θ dθ మైనస్ డెరివేటివ్ ఆఫ్ అంటే d బై dθ ఆఫ్ θ
ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ 2 theta d theta హాఫ్ d theta ఓకే ఇంటూ d theta అవుతుందండి. ఇక్కడ బ్రాకెట్ క్లోజ్ చేద్దాం. ఇక్కడ ఓకే therefore 1/2 ఇంటూ theta square by 2 మైనస్ ఓపెన్ ద బ్రాకెట్ theta ఇంటూ మరి ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ 2 theta అంటే ఏంది sin 2 theta బై 2 రావాలి, ఎందుకంటే theta కోఎఫిషియంట్ 2 ఉంది కాబట్టి. అంటే theta ఇంటూ sin 2 theta బై 2 మైనస్ డెరివేటివ్ ఆఫ్ theta అంటే 1. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ 2 theta d theta అంటే sin 2 theta బై 2 ఇంటూ d theta అన్నట్టు. ఓకే నెక్స్ట్ మైనస్ మల్టిప్లై చేద్దాం. 1/2 ఇంటూ theta square by 2 minus theta by 2 into sin 2 theta. ఓకే నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. ఇక్కడ ప్లస్ 1/2 కాన్స్టెంట్, రిమైనింగ్ ఏంటి ఇంటిగ్రేషన్ ఆఫ్ sin 2 theta. మళ్ళీ ఇంటిగ్రేషన్ ఆఫ్ sin 2 theta అంటే ఏంటి మైనస్ కాస్ 2 theta బై 2 అన్నట్టు. ఓకే ఇంటిగ్రేషన్ ఆఫ్ sin 2 theta మీన్స్ మైనస్ కాస్ 2 theta బై 2. ఓకే ప్లస్ లాస్ట్కి సి అవుతుందండి, ఇక్కడ కాన్స్టెంట్ సి. ఓకే నెక్స్ట్ ఈ 1/2 కూడా మల్టిప్లై చేద్దాం. మల్టిప్లై చేస్తే ఏమవుతుంది 1/2 ఇంటూ theta square by 2 అంటే theta square by 4 మైనస్ theta by 4 ఇంటూ sin 2 theta. ఓకే ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది. 1/2 ఇంటూ 1/2 1/4 1/4 ఇంటూ 1/2 అంటే 1/8 అవుతుంది. 1/8 ఇంటూ కాస్ 2 theta ప్లస్ సి అవుతుంది. ఓకే మరి theta వాల్యూ ఏంటి ఇక్కడ theta ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ x అన్నట్టు సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ theta ప్లేస్లో tan ఇన్వర్స్ x హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్ బై 4 మైనస్ మళ్ళీ theta ప్లేస్లో ఏంటి tan ఇన్వర్స్ x అన్నట్టు tan ఇన్వర్స్ x బై 4. ఓకే మరి sin 2 theta అంటే ఏం సబ్స్టిట్యూట్ చేయాలి మనకి sin 2 theta అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్యాన్లో ఒక ఫార్ములా ఉందండి. sin 2 theta ఫార్ములా మనకి sin 2 theta ఫార్ములా రాస్తాం. ఇక్కడ 2 tan theta బై 1 ప్లస్ tan స్క్వేర్ theta అన్నట్టు. ఓకే sin 2 theta ఫార్ములా ఇది. నెక్స్ట్ మైనస్ 1/8 ఇంటూ కాస్ 2 theta ఫార్ములా ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్యాన్లో 1 మైనస్ tan స్క్వేర్ theta బై 1 ప్లస్ tan స్క్వేర్ theta అన్నట్టు కాన్స్టెంట్ ప్లస్ ఇది కాస్ 2 theta ఫార్ములా. ఓకే అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్యాన్లో కన్వర్ట్ చేస్తున్నా ఫార్ములాస్. ఓకే ఇప్పుడు tan theta ప్లేస్లో ఎక్స్ పెట్టుకుందాం. ఓకే ఎక్స్ సబ్స్టిట్యూట్ చేద్దాం చూడండి. అంటే tan ఇన్వర్స్ ఎక్స్ హోల్ స్క్వేర్ బై 4 మైనస్ tan ఇన్వర్స్ ఎక్స్ బై 4 ఇంటూ ఏమవుతుంది ఇక్కడ 2 tan theta అంటే ఎంత ఎక్స్ అన్నట్టు అంటే 2x బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ నెక్స్ట్ మైనస్ 1/8 ఇంటూ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అండ్ ప్లస్ సి. ఓకే నెక్స్ట్ ఈ లాస్ట్ 2 టర్మ్స్లో ఎల్సిఎం 8 ఇంటూ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అన్నట్టు. ఈ 2 టర్మ్స్లో ఎల్సిఎం 8 ఇంటూ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఎల్సిఎం. ఇది ఫస్ట్ టర్మ్ యాస్టీజ్ రాద్దాం. tan ఇన్వర్స్ ఎక్స్ హోల్ స్క్వేర్ బై 4 ఓకే ప్లస్ ప్లస్ ఇక్కడ ఎల్సిఎం ఏంటి 8 ఇంటూ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఎల్సిఎం. అప్పుడు న్యూమరేటర్ ఏమవుతుంది 4 ఇంటూ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ 2 ఇంటూ న్యూమరేటర్ అన్నట్టు. అంటే ఇక్కడ మైనస్ వస్తుందండి 2 ఇంటూ 2 4x tan ఇన్వర్స్ ఎక్స్. ఓకే నెక్స్ట్ మైనస్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సి అండి. ఓకే సో ఇది మనకి ఆన్సర్ అవుతుందండి. ఓకే ఆప్షన్స్ ఇవ్వలేదు ఇక్కడ, ఆన్సర్ మేబీ ఇదే అవుతుంది. చూడండి ఒకసారి చెక్ చేసుకోండి ఆప్షన్స్. ఓకే అండి రైట్. సో ఇక్కడ బోత్ ఆర్ నెగిటివ్ ఉంది కదా, కాకపోతే ఇక్కడ మైనస్ కామన్ తీసుకొని సరిపోతుంది. ఓకే సో tan ఇన్వర్స్ ఎక్స్ హోల్ స్క్వేర్ బై 4 ఈ 2 టర్మ్స్లో నెగిటివ్ కామన్ ఉందండి. ఆ నెగిటివ్ కామన్ ఇస్తే ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది. ఇక్కడ 4x tan ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ బై
8 టైమ్స్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సి అవుతుంది. ఓకే, సో ఇది ఆప్షన్ అవుతుంది. ఓకే అండి. సో నెక్స్ట్ ప్రాబ్లం 16th one, ఇంటిగ్రేషన్ ఆఫ్ లాగ్ ఎక్స్ బై 1 ప్లస్ ఎక్స్ హోల్ క్యూబ్ డిఎక్స్. మనది 3rd May 2025 షిఫ్ట్ 1లో వచ్చిందండి. ఓకే, సో దీన్ని ఎలా సాల్వ్ చేద్దాం చూడండి ఒకసారి. ఇంటిగ్రేషన్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఇంటూ 1 బై 1 ప్లస్ ఎక్స్ హోల్ క్యూబ్ రాస్తున్నాను. ఓకే, ప్రొడక్ట్ ఆఫ్ 2 టర్మ్స్ రాస్తుంది. సో ఇది ఫస్ట్ ఫంక్షన్గా కన్సిడర్ చేసుకున్నాం. ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఇది జీ ఆఫ్ ఎక్స్ అండి. ఇక ప్రొడక్ట్ ఆఫ్ 2 టర్మ్స్ ఉంటే మనం బైపర్స్ ఫార్ములా అప్లై చేయాలి. ఓకే, బైపర్స్ ఫార్ములా రాదు. ఓకే, ఫార్ములా అవసరం లేదండి, ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చెప్పాను. డైరెక్ట్ రాస్తున్నా చూడండి ఒకసారి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ అంటే లాగ్ ఎక్స్ ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై 1 ప్లస్ ఎక్స్ హోల్ క్యూబ్ని ఏం రాస్తున్నా అంటే ఇక్కడ 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ -3 రాస్తున్నా డిఎక్స్ మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ డి బై డిఎక్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంది లాగ్ ఎక్స్. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ మళ్ళీ 1 బై 1 ప్లస్ ఎక్స్ హోల్ క్యూబ్ అంటే ఏంది 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ -3 ఇంటూ డిఎక్స్ ఆఫ్ డిఎక్స్ అన్నట్టు. ఓకే, నెక్స్ట్ log x into log x into ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ -3. మరి ఇది ఏ ఫామ్లో ఉంది అంటే ఎక్స్ పవర్ ఎన్ ఫామ్లో ఉంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ అంటే ఇది ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1 అన్నట్టు. అంటే 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ -3 ప్లస్ 1 బై -3 ప్లస్ 1 అన్నట్టు. అంటే -2 బై -2. ఓకే, మైనస్ డెరివేటివ్ ఆఫ్ లాగ్ ఎక్స్ అంటే 1 బై ఎక్స్, సేమ్ ఇది కూడా యాస్టీజ్ అన్నట్టు. అంటే 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ -2 బై -2 డిఎక్స్. ఓకే, దేర్ ఫోర్ సో దీన్ని ఏం రాస్తున్నట్టు ఇక్కడ మైనస్ లాగ్ ఎక్స్ ఇంటూ ఓకే లాగ్ ఎక్స్ ఇంటూ 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ -2ని డినామినేటర్లోకి వస్తుంది. అంటే 2 టైమ్స్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు దీన్ని. ఓకే, హోల్ పవర్ -2ని అది డినామినేటర్లోకి వస్తే హోల్ స్క్వేర్ అవుతుంది. మళ్ళీ పైకి వెళ్తే హోల్ పవర్ -2 అన్నట్టు. సో ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 1/2 కాన్స్టెంట్ ప్లస్ 1/2 ఇంటూ ఓకే ఇక రిమైనింగ్ ఏం రాసుకోవచ్చు దీన్ని ఇక్కడ 1/x ఇది డినామినేటర్లోకి వెళ్తుంది. అంటే 1 ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్ అన్నట్టు ఇంటూ డిఎక్స్. ఓకే, నెక్స్ట్ మరి దీన్ని సాల్వ్ చేయాలి. దీన్ని సాల్వ్ చేయాలంటే పార్షల్ ఫ్రాక్షన్ని యూజ్ చేయాలండి. ఓకే, పార్షల్ ఫ్రాక్షన్ని యూజ్ చేసుకొని దీన్ని సింప్లిఫై చేయాలి. సింప్లిఫై చేసి ఇంటిగ్రేషన్ చేయాలి. ఓకే, మరి ఇది పార్షల్ ఫ్రాక్షన్ ఏమొస్తుందంటే ఇక్కడ రైట్ సైడ్ చేస్తున్నా చూడండి ఒకసారి. 1/x ఇంటూ 1 ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఓకే, సో ఇది యాక్చువల్గా ప్రాపర్ ఫ్రాక్షన్ అవుతుందండి. అండ్ ఆల్సో డినామినేటర్ వచ్చేసి ఇది నాన్ రిపీటెడ్, ఇది రిపీటెడ్ లీనియర్ ఫ్యాక్టర్. రిపీటెడ్ అంటే 2 టైమ్స్ రిపీటెడ్ అన్నట్టు. ఫస్ట్ వన్ వచ్చేసి రిపీట్ అవ్వాలి, సెకండ్ వన్ రిపీట్ అయ్యింది. దేర్ ఫర్ పార్షల్ ఫ్రాక్షన్ ఏ ఫామ్లో ఉంటుంది అంటే దట్ ఈస్ ఈక్వల్ టు a/x ప్లస్ b/1 ప్లస్ ఎక్స్ ప్లస్ c/1 ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్ అండి. ఓకే, దేర్ ఫోర్ 1/x ఇంటూ 1 ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఇక్కడ ఎల్సిఎం ఏమొస్తుంది ఎక్స్ ఇంటూ 1 ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఎల్సిఎం అన్నట్టు. ఓకే, దేర్ ఫోర్ న్యూమరేటర్ ఏంది ఇక ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి ఏ ఇంటూ 1 ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేరు ప్లస్ నెక్స్ట్ ఇక్కడ 1 ప్లస్ ఎక్స్ ఉంది కాబట్టి బిఎక్స్ ఇంటూ 1 ప్లస్ ఎక్స్ ప్లస్ సి ఇంటూ ఇక్కడ 1 ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి సిఎక్స్ అన్నట్టు. సో డినామినేటర్స్ క్యాన్సిల్. సో నెక్స్ట్ ఏబిసి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏబిసి ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ 3 కాన్స్టెంట్స్ ఉన్నాయి ఏబిసి. అంటే ఎట్ ఏ టైం 2 కాన్స్టెంట్స్ని ఎలిమినేట్ చేయాలి. 2 కాన్స్టెంట్స్ని ఎలిమినేట్ చేయాలంటే ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. మరి ఎక్స్ వాల్యూ ఏం సబ్స్టిట్యూట్ చేయాలి అంటే సో ఇక్కడ ఎక్స్ ప్లేస్లో 0 పెడదామండి. ఓకే, పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. 0 పెడితే ఏమవుతుంది చూడండి ఒకసారి. ఇక్కడ 0 పెడితే 0 ఇంటూ సంథింగ్ 0, ఇది 0 అయిపోద్ది. అంటే సెకండ్ టర్మ్ థర్డ్ టర్మ్ 0 అయిపోద్ది. ఓకే, ఇది 0 అవ్వదండి. ఏమొస్తుంది ఇక్కడ
లెఫ్ట్ సైడ్ 1, రైట్ సైడ్ ఏమొస్తుంది ఏ ఇంటూ 1 ప్లస్ 0 అంటే 1 స్క్వేర్ 1 1 ఇంటూ ఏ అంటే ఏ వాల్యూ ఎంత 1. ఎక్స్ ప్లేస్లో 0 పెడితే ఏ వాల్యూ 1 వచ్చి. నెక్స్ట్ ఎక్స్ ప్లేస్లో -1 సబ్స్టిట్యూట్ చేద్దాం. నెక్స్ట్ ఎక్స్ ప్లేస్లో -1 సబ్స్టిట్యూట్ చేస్తే లెఫ్ట్ సైడ్ 1, మరి రైట్ సైడ్ 0. ఫస్ట్ టర్మ్ 0 అవుతుంది, సెకండ్ టర్మ్ 0 అవుతుంది, థర్డ్ టర్మ్ ఏముంటుంది -1 ఇంటూ సి అంటే -c. అంటే సి వాల్యూ ఏంది ఇప్పుడు దీని నుంచి సి వాల్యూ -1 అవుతుంది. సో ఏ వచ్చింది సి వచ్చింది. ఇంకా దెన్ దెర్ ఈజ్ నో పాసిబిలిటీ. ఓకే, ఇంకా ఎక్స్ వాల్యూ ఏం సబ్స్టిట్యూట్ చేయలేమండి, అంటే పాసిబిలిటీ ఏం లేదు. నెక్స్ట్ ఏం చేయాలంటే కంపేర్ చేయాలి. కంపేరింగ్ అంటే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియెంట్స్ అన్నా లేదా ఎక్స్ కోఎఫిషియెంట్స్ అన్నా అదర్వైజ్ కాన్స్టెంట్స్ అన్నా కంపేర్ చేసుకోవాలి. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియెంట్స్ కంపేర్ చేయాలి. లెఫ్ట్ సైడ్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియెంట్ అంటే ఇక్కడ ఏమైనా ఉందా ఎక్స్ స్క్వేర్ ఏం లేదు, కాన్స్టెంట్ ఉంది అంటే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియెంట్ ఏంది 0. రైట్ సైడ్ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ దీన్ని స్ప్లిట్ చేసి a + b హోల్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ వస్తుంది. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియెంట్ 1 ఉంటుంది, 1 ఇంటూ ఏ. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ వస్తుందండి, మళ్ళీ ఇక్కడ bx ఇంటూ ఎక్స్ bx స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియెంట్ ఎంత b అన్నట్టు a + b. ఓకే, సో ఏ ప్లేస్లో ఇక్కడ 1 సబ్స్టిట్యూట్ చేద్దాం అంటే 0 = 1 + b. b వాల్యూ ఎంత -1. దీని నుంచి b వాల్యూ -1 అవుతుంది. a 1 b -1 c -1. దేర్ఫోర్ ఈ 3 వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలండి. ఈక్వేషన్ 1 సపోజ్ అందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది ఏ ప్లేస్లో 1/x, b ప్లేస్లో -1/1 + x, c ప్లేస్లో -1/1 + x హోల్ స్క్వేర్ వస్తుంది. ఓకే, అంటే ఈ ప్లేస్లో ఏం రాసుకోవచ్చు ఇది రాసుకోవచ్చు. ఓకే, నేను ఇక్కడ డైరెక్ట్ రాస్తాను. ఇక్కడ -log x by 2 times of 1 + x హోల్ స్క్వేర్ ప్లస్ 1/2 ఇంటూ, సో ఈ ప్లేస్లో ఇది రాయండి 1/x -1/1 + x -1/1 + x హోల్ స్క్వేర్ ఇంటూ dx ఆఫ్ dx. సో ఇప్పుడు ఇంటిగ్రేషన్ సపరేట్ చేయాలి. ఓకే, దేర్ఫోర్ -1/2 ఇంటూ log x by 1 + x హోల్ స్క్వేర్ ఓకే ప్లస్ 1/2 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x అంటే log x మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/1 + x అంటే log 1 + x. ఓకే, నెక్స్ట్ -1/1 + x² ఇంటిగ్రేషన్ అంటే ఇది ఏ ఫామ్లో ఉందంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x² ఫామ్లో ఉంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x² అంటే ఫార్ములా ఎంత -1/x అన్నట్టు. ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి +1/x అవుతుంది. అంటే +1/x ప్లేస్లో ఏముంది 1 + x ఉంది. x/1/x అంటే 1/1 + x అవుతుంది ప్లస్ c. ఓకే, దేర్ఫోర్ ఇది log a - log b ఫామ్లో ఉంది. log a - log b అంటే log a/b అవుతుంది. ఓకే, దేర్ఫోర్ -1/2 ఇంటూ log x ఇంటూ 1 + x హోల్ స్క్వేర్ ప్లస్ 1/2 ఇంటూ log a/b అంటే x/1 + x ప్లస్ 1/1 + x ప్లస్ c. ఓకే, సో దేర్ఫోర్ ఈ 2 టర్మ్స్లో ఏం కామన్ వస్తుందంటే 1/2 కామన్ వస్తుంది. ఓకే, ఇదంతా రెఫ్ వర్క్ చేసుకోండి. ఓకే, ఇదంతా రెఫ్ వర్క్ అన్నట్టండి. సో ఈ 2 టర్మ్స్లో 1/2 కామన్ తీసి ఇక్కడ రాస్తున్నా చూడండి. ఇక్కడ 1/2 కామన్ తీస్తే ఇక రిమైనింగ్ ఏముంటుంది 1/1 + x ప్లస్ log x/1 + x. నెక్స్ట్ ఇక్కడ ఏముంటుంది 1/2 కామన్ తీస్తే -log x/1 + x హోల్ స్క్వేర్. ఓకే, హోల్ స్క్వేర్ ప్లస్ cn. ఓకే, ఇది ఆన్సర్స్. ఓకే, ఒకసారి చెక్ చేసుకోండి ఇది కూడా. రైట్, నెక్స్ట్ 17th ప్రాబ్లం చూడండి, డిఫరెంట్ అనేది కండిషన్ ఇచ్చింది చూడండి. కండిషన్ ఏంటంటే ఎక్స్ వాల్యూ లైస్ బిట్వీన్ 5π/4 7π/4. ఓకే, కండిషన్ ఈజ్ గివెన్ then integration of √1 - sin 2x by 1 + sin 2x dx. సో ఈ ప్రాబ్లం మనకి సాల్వ్ చేయాలి అంటే ట్రిగనామెట్రీలో ఇది ఐడియా ఉండాలి అండి. ఓకే, ట్రిగనామెట్రీలో ఉంటుంది మనకి ఇది.
ఇక్కడ 0 నుంచి స్టార్ట్ అవుతుందండి. π/4, 3π/4, 5π/4, 7π/4. ఓకే, క్లాక్ వైజ్ డైరెక్షన్. నెక్స్ట్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అండి. ఓకే, ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్ అవుతుంది, ఇది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అవుతుంది. సో ఇక్కడ మనకి కండిషన్ ఏంది, 5π/4, 7π/4. 5π/4 ఇక్కడ ఉంది చూడండి, 7π/4 ఉంది. అంటే ఇగో ఈ ఇంటర్వెల్లో 5π/4, 7π/4లో C-S ఏంటంటే గ్రేటర్ దాన్ 0 అన్నట్టు. అంటే ఇక్కడ ట్రిగ్నామెట్రీలో ఉంటుంది మనకి, ఇక్కడ టోటల్ డయాగ్రామ్ మొత్తం C+S లెస్ దాన్ 0. మరి సార్ సిఎస్ అంటే ఏంటి? సి అంటే కాస్ ఎక్స్, ఎస్ అంటే సైన్ ఎక్స్ అండి. కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0, కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ లెస్ దాన్ 0 అవుతుంది వెన్ ఎవర్ ఎక్స్ వాల్యూ లైస్ బిట్వీన్ 5π/4 అండ్ 7π/4 అన్నట్టు. ఓకే, సో ఇక్కడ మనకి ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 - sin 2x ఫైండ్ అవుట్ చేద్దాం ఫస్ట్. అయితే ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 - sin 2x, మరి ఈ వాల్యూ ఏమవుతుంది? దట్ ఈస్ ఈక్వల్ టు, దీన్ని ఇలా రాసుకోవచ్చు అండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1ని cos² x ప్లస్ sin² x రాస్తున్నాం. ఓకే, cos² x ప్లస్ sin² x మైనస్ sin 2x అంటే 2 sin x cos x. ఓకే, సో అప్పుడు ఇది ఏ ఫామ్లో ఉందంటే a² + b² - 2ab ఫామ్లో ఉంది. అంటే a - b హోల్ స్క్వేర్ అన్నట్టు. దట్ ఈస్ ఈక్వల్ టు cos x మైనస్ sin x హోల్ స్క్వేర్. ఓకే, దట్ ఈస్ ఈక్వల్స్ టు వాట్? ఓకే, ఇక్కడ యాక్చువల్గా 2కి రూట్ క్యాన్సిల్ చేస్తే cos x మైనస్ sin x తీసుకుంటాం అండి. ఓకే, అంటే నెగిటివ్ అవ్వచ్చు, పాజిటివ్ అవ్వచ్చు. మనమైతే యాక్చువల్గా అయితే పాజిటివ్ తీసుకుంటాం. 2 క్యాన్సిల్ చేస్తే cos x మైనస్ sin x తీసుకుంటాం. యాక్చువల్గా అలా కాదండి, ఎందుకంటే మనకి √x² = mod x అన్నట్టు ఇలా తీసుకోవాలి. ఓకే, ప్లస్ x తీసుకోవచ్చు, మైనస్ x తీసుకోవచ్చు. జనరల్గా అయితే పాజిటివ్ తీసుకుంటాం, కానీ మనకి ఇక్కడ ఇంటర్వెల్ మెన్షన్ చేసింది కాబట్టి మాడ్ తీసుకోవాలి. అంటే ఏ ఇంటర్వెల్లో పాజిటివ్ అవుతుంది, ఏ ఇంటర్వెల్లో నెగిటివ్ అవుతుంది తెలియదు. సో అందుకే మాడ్ తీసుకోవాలి. ఓకే, మాడ్ cos x మైనస్ sin x అన్నట్టు. అంటే దీన్ని ఇలా రాసుకోవచ్చు, √x² అంటే mod x. సిమిలర్లీ మాడ్ cos x మైనస్ sin x. ఒకవేళ మాడ్ తీసేసిన అనుకో ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది. అంటే ప్లస్ వస్తుందా మైనస్ వస్తుందా, అది దేని మీద డిపెండ్ అవుతుంది అంటే ఎక్స్ మీద డిపెండ్ అవుతుంది అన్నట్టు. మనకు ఆల్రెడీ ఎక్స్ వాల్యూ లైస్ బిట్వీన్ 5π/4, 7π/4. 5π/4, 7π/4లో కాస్ మైనస్ సైన్ అంటే C-S అన్నట్టు. C-S ఏమవుతుంది? గ్రేటర్ దాన్ 0 అవుతుంది అని. ఓకే, పాజిటివ్ అవుతుంది, అందుకే పాజిటివ్ తీసుకోవాలి. ఓకే, అంటే పాజిటివ్ ఆఫ్ cos x మైనస్ sin x అన్నట్టు. అంటే ఈ వాల్యూ వచ్చింది మనకి √1 - sin 2x వాల్యూ. ఓకే, సిమిలర్లీ డినామినేటర్ ఏమవుతుంది? సిమిలర్లీ √1 + sin 2x నేను రాసుకోవచ్చు. దట్ ఈస్ ఈక్వల్ టు సేమ్ ఇలానే అక్కడ మాడ్ cos x ప్లస్ sin x వస్తుందండి, ప్లస్ వస్తుంది ఎందుకంటే a + b హోల్ స్క్వేర్. డైరెక్ట్ రాస్తాను ఇక్కడ, ఎందుకంటే cos² x ప్లస్ sin² x ప్లస్ 2 sin x cos x అంటే a + b హోల్ స్క్వేర్. 2 రూట్ క్యాన్సిల్ చేస్తే అక్కడ cos x ప్లస్ sin x. ఓకే, ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది కాబట్టి మాడ్ తీసుకోవాలి. మరి ఇది ప్లస్ ఆ మైనస్? ప్లస్ ఆర్ మైనస్ అంటే C+S. C+S ఏంటి? లెస్ దాన్ 0 అన్నట్టు. ఏది ఇంటర్వెల్లో అనేది నెగిటివ్ తీసుకోవాలి, మాడ్ తీసేసి. అంటే మైనస్ ఆఫ్ cos x ప్లస్ sin x అన్నట్టు. ఓకే, అంటే ఈ వాల్యూ వచ్చింది చూడండి, √1 + sin 2x. మీరు బై మిస్టేక్లో ప్లస్ తీసుకున్నాక ఆన్సర్ పోతుందండి. సో ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేయాలి. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇంటిగ్రేషన్ సపరేట్ చేస్తున్నాం అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ ఆ రూట్ కూడా సపరేట్ చేయండి. ఓకే, ఇంటిగ్రేషన్ సపరేట్ చేయట్లేదు, రూట్ సపరేట్ చేస్తాం. అంటే √1 - sin 2x బై √1 + sin 2x dx. ఓకే, దట్ ఈస్ ఈక్వల్స్ టు, మరి √1 - sin 2x అంటే ఏంటి? cos x మైనస్ sin x అన్నట్టు. cos x మైనస్ sin x బై √1 + sin 2x అంటే మైనస్ ఆఫ్ cos x ప్లస్ sin x ఇంటూ dx. ఓకే, సో ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ కామన్ తీద్దాం. న్యూమరేటర్లో cos x కూడా కామన్ తీస్తున్నాం. cos x కామన్ తీస్తే ఏమొస్తుంది? 1 - sin బై cos వస్తుంది. sin బై cos అంటే ఏంది? tan x అన్నట్టు. సిమిలర్లీ డినామినేటర్ కూడా cos x కామన్ తీద్దాం.
తీస్తే ఇక్కడ 1 ప్లస్ tan x ఇంటూ డిఎక్స్. ఓకే, సో ఇక్కడ కాస్కి కాస్ క్యాన్సిల్ చేస్తాం. ఇక రిమైనింగ్ ఏమొస్తుంది ఇక్కడ, రిమైనింగ్ మైనస్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 మైనస్ tan x బై 1 ప్లస్ tan x డిఎక్స్. మనకి 1 మైనస్ tan x బై 1 ప్లస్ tan x అంటే ఫార్ములా ఉందండి ట్రిగ్నామెట్రీలో, tan పై బై 4 మైనస్ ఎక్స్ అన్నట్టు. న్యూమరేటర్లో మైనస్ ఉంది కాబట్టి tan పై బై 4 మైనస్ ఎక్స్. ఒకవేళ న్యూమరేటర్లో ప్లస్ ఉంటే tan పై బై 4 ప్లస్ ఎక్స్ అన్నట్టు. అంటే మైనస్ ఆఫ్ దీన్ని tan పై బై 4 మైనస్ ఎక్స్ రాసుకోవచ్చు. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్, మరి ఇది ఇంటిగ్రేషన్ ఆఫ్ tan x ఫార్ములా ఉంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ tan x అంటే ఏంటి, log of secant x అన్నట్టు ఫార్ములా. ఇంటిగ్రేషన్ ఆఫ్ tan x మీన్స్ log of mod secant x. secant x అంటే పై బై 4 మైనస్ ఎక్స్ బై ఎక్స్ కోషంట్ రావాలి కంపల్సరీ. ఎక్స్ కోషంట్ ఏముంది, -1, అది డినామినేటర్లో రావాలి. కాన్స్టెంట్ ప్లస్ సి అన్నట్టు. సో ఇక్కడ మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతే రిమైనింగ్ ఏంటి, లాగ్ ఆఫ్ mod secant పై బై 4 మైనస్ ఎక్స్ ప్లస్ సి. అంటే ఏ ఆప్షన్ వస్తుంది ఇక్కడ, ఫోర్త్ ఆప్షన్ వస్తుందా, లాగ్ secant పై బై 4 మైనస్ ఎక్స్ ప్లస్ సి. ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఈ డయాగ్రామ్ గుర్తుపెట్టుకోండి. ఓకే, రైట్. నెక్స్ట్ 18th క్వశ్చన్. మనకి 18th క్వశ్చన్ వచ్చేసి ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ బై 1 మైనస్ సైన్ ఎక్స్ డిఎక్స్. ఇది 4th May 2025 షిఫ్ట్ 1లో వచ్చిందండి. ఓకే, ఇక్కడ డినామినేటర్ 1 మైనస్ సైన్ ఎక్స్ ఉంది. ఓకే, ఈ ప్రాబ్లం మనం ఏం చేద్దాం అంటే రేషనలైజ్ చేద్దాం. ఓకే, రేషనలైజ్ చేద్దాం. చూడండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ రేషనలైజ్ చేస్తుంది అంటే 1 ప్లస్ సైన్ ఎక్స్ బై డినామినేటర్లో 1 మైనస్ సైన్ ఎక్స్ ఇంటూ 1 ప్లస్ సైన్ ఎక్స్ డిఎక్స్. ఓకే, నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ మల్టిప్లై చేద్దాం 1 బై 1, ఎక్స్ ఇంటూ 1 ఎక్స్, ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ అంటే ఎక్స్ సైన్ ఎక్స్. నెక్స్ట్ కాస్ ఎక్స్ ఇంటూ 1 కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ బై, మరి డినామినేటర్ ఏంటి, ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఫామ్లో ఉంది, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ అన్నట్టు. 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. ఓకే, therefore that implies ఎక్స్ ప్లస్ ఎక్స్ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ బై 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ అంటే ఏంది, కాస్ స్క్వేర్ ఎక్స్ అన్నట్టు. ఫ్రమ్ ట్రిగనామెట్రిక్ ఐడెంటిటీ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ మీన్స్ కాస్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. ఓకే, ఇప్పుడు సపరేట్ చేద్దాం టర్మ్స్. దట్ ఇంప్లైస్ ఎక్స్ బై కాస్ స్క్వేర్, ఎక్స్ బై కాస్ స్క్వేర్ అంటే ఏంది, సీకెండ్ స్క్వేర్ అవుతుంది. ఎక్స్ ఇంటూ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ ఇంటూ సైన్ బై కాస్ స్క్వేర్. సైన్ బై కాస్ స్క్వేర్ అంటే సైన్ బై కాసు ట్యాన్ అవుతుంది, ఇంకొక ఎక్స్ట్రా ఇంకో కాస్ ఉంటుందండి, అంటే 1 బై కాసు సీకెంట్ అవుతుంది. అంటే ప్లస్ ఎక్స్ ఇంటూ ట్యాన్ ఎక్స్ ఇంటూ సీకెంట్ ఎక్స్ ఆర్ సీకెంట్ ఎక్స్ ఇంటూ ట్యాన్ ఎక్స్ అవుతుంది. ప్లస్ కాస్ ఎక్స్ బై కాస్ స్క్వేర్ ఎక్స్ అంటే కాస్కి ఒక కాస్ క్యాన్సిల్ అవుతుంది, అంటే 1 బై కాస్. 1 బై కాస్ అంటే ఏంది, సీకెంట్ ఎక్స్. నేను డైరెక్ట్ వేస్తున్నాను ఇక్కడ. ప్లస్ నెక్స్ట్ సపరేట్ చేసి క్యాన్సిల్ చేసి డైరెక్ట్ వేస్తాను. సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ బై కాస్ స్క్వేర్, కాస్కి ఒక కాస్ క్యాన్సిల్. సైన్ బై కాస్, సైన్ బై కాస్ అంటే ఏంది, ట్యాన్ ఎక్స్ అన్నట్టు. ట్యాన్ ఎక్స్ ఆఫ్ డిఎక్స్. ఓకే, నెక్స్ట్ ఈ 2 టర్మ్స్లో ఎక్స్ కామన్ తీద్దాం. దట్ ఇంప్లైస్ ఎక్స్ కామన్ తీస్తే ఏమొస్తుంది, సీకెండ్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ సీకెండ్ ఎక్స్ ట్యాన్ ఎక్స్ రిమైనింగ్ వాట్, సీకెండ్ ఎక్స్ ప్లస్ ట్యాన్ ఎక్స్. ఈ లాస్ట్ 2 టర్మ్స్ని కూడా ఇన్ బ్రాకెట్లో పెట్టుకోండి, ఇంటూ డిఎక్స్. ఓకే, ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇక్కడ. ఇది
ఫస్ట్ టర్మ్ ఇది సెకండ్ టర్మ్. ఈ సెకండ్ టర్మ్ డెరివేట్ చేసి ఈ టర్మ్ వస్తుంది చూడండి. సీకెంట్ ఎక్స్ డెరివేటివ్ ఏంది? సీకెంట్ ఎక్స్ టాన్ ఎక్స్. డెరివేటివ్ టాన్ ఎక్స్ అంటే సీకెంట్ స్క్వేర్ ఎక్స్ అంటే ఈ సెకండ్ టర్మ్ని డెరివేటివ్ చేసి ఇది వస్తుంది. ఓకే, సో అప్పుడు ఇది ఒక ఫామ్లో ఉంది మనకి, ఇంపార్టెంట్ అనేది. ఓకే, ఫామ్ ఇంపార్టెంట్ అండి ఇది. ఎక్స్ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఓకే, డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఫార్ములా ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఇది ఫార్ములా. వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. ఓకే, ఈ ఫార్ములా ఎప్పుడు అప్లై చేయాలంటే ఎక్స్ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఉండాలి ప్లస్ ఎఫ్ ఆఫ్, అంటే ఇగో దీన్ని డెరివేట్ చేసి ఇక్కడ వస్తుంది చూడండి. ఈ ఫార్ములా ఉంది కాబట్టి ఫార్ములా అప్లై చేసినప్పుడు ఏమవుతుంది? ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంది? ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే సెకండ్ టర్మ్ అండి, సీకెంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్. సీకెంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ ప్లస్ సి. ఓకే, ఇంకా మనకి ఆప్షన్స్ లేవండి, ఆప్షన్స్ అన్ని టాన్ కార్ట్లో ఉంది. ఇంకా దీన్ని సాల్వ్ చేయాలి. సీకెంట్ అంటే ఏం రాసుకోవచ్చు? 1/cos x రాసుకోవచ్చు. టాన్ ఏం రాసుకోవచ్చు? sin x/cos x రాసుకోవచ్చు ప్లస్ సి అవుతుంది. మరి ఎల్సిఎం ఏంది? ఎల్సిఎం కాస్ ఎక్స్. న్యూమరేటర్ ఏమవుతుంది? ఎక్స్ ఇంటూ 1 + sin x/cos x అవుతుంది. ఓకే, ప్లస్ సి. నెక్స్ట్ ఎక్స్ ఇంటూ 1 + sin xని ఇలా రాస్తున్నా చూడండి. sin x కెన్ బి రిటర్న్ యాజ్ cos π/2 - x రాస్తున్నా. ఓకే, cos 90 - θ అంటే sin θ అన్నట్టు, అంటే sin x. సిమిలర్లీ cos xని sin π/2 - x రాస్తున్నా ప్లస్ సి. ఓకే, cos 90 - x అంటే sin x, sin 90 - x అంటే cos x. ఒకసారి న్యూమరేటర్ అబ్జర్వ్ చేయండి, 1 + cos θ. ఓకే, 1 + cos θ ఫార్మ్ ఏంది? ఇక్కడ రాస్తున్నా చూడండి బ్రాకెట్లో, ఇక్కడ రాస్తున్నా. 1 + cos θ ఫార్మ్ ఏంటి? 2 cos² θ/2 ఫార్ములా. నెక్స్ట్ డినామినేటర్ sin θ ఫార్ములా ఉంది. sin θ ఫార్మ్ ఏంది? 2 sin θ/2 cos θ/2. ఓకే, ఈ ఫార్ములాస్ అప్లై చేస్తున్నాను ఇక్కడ. ఓకే, దేర్ఫోర్ ఎక్స్ ఇంటూ న్యూమరేటర్కి అప్లై చేస్తే 1 + cos θ. θ అంటే π/2 - x అన్నట్టు, అంటే 2 cos² θ/2. θ ప్లేస్లో ఏముంది ఇక్కడ? π/2 - x అన్నట్టు. ఓకే, π/2 - x/2 అన్నట్టు. θ/2 π/2 - x/2 సపరేట్ చేస్తే ఏమవుతుంది? π/4 - x/2 అన్నట్టు. అంటే ఇక్కడ ఏమొస్తుంది? π/4 - x/2 బై సిమిలర్లీ sin θ. sin θ అంటే ఫార్మ్ ఏంది? 2 sin θ/2 cos θ/2 అన్నట్టు, అంటే 2 sin θ/2. θ/2 అంటే π/2 - x/2, మళ్ళీ π/2 - x/2 అంటే ఏంది? సపరేట్ చేస్తే π/4 - x/2 అన్నట్టు. ఓకే, π/4 - x/2 cos π/4 - x/2 అన్నట్టు. ఓకే, ప్లస్ సి. సో ఇక్కడ 2కి 2 క్యాన్సిల్ అవుతుంది, కాస్కి ఇంకొక కాస్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా రిమైనింగ్ ఏంటి? ఎక్స్ ఇంటూ cos/sin ఉంటుంది. cos/sin అంటే కాట్ వస్తుంది. కాట్ π/4 - x/2 ప్లస్ సి. ఓకే, ఇంకా మనకి ఆప్షన్స్ రాలేదండి. కాట్ని ట్యాన్లో కన్వర్ట్ చేద్దాం. ట్యాన్లో ఎలా కన్వర్ట్ చేద్దాం అంటే దీన్ని ఇలా రాసుకుంటున్నాం, ఎక్స్ ఇంటూ tan ఆఫ్ π/2 - π/4 - x/2 రాస్తున్నాం. ఓకే, tan 90 - θ అంటే cot θ అన్నట్టు, cot θని tan 90 - θ రాసుకోవచ్చు. ఓకే, దేర్ఫోర్ దీన్ని సింప్లిఫై చేద్దాం. ఎక్స్ ఇంటూ tan ఆఫ్ π/2 - π/4. π/2 అంటే ఎంత? 90. π/4 అంటే 45. 90 - 45 అంటే ఎంత? 45 అన్నట్టు. 45 అంటే ఎంత? π/4. మైనస్ మల్టిప్లై చేద్దాం, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ x/2 ప్లస్ సి అవుతుంది. ఇది ఆప్షన్. అంటే ఏ ఆప్షన్ వస్తుంది? ఎక్స్ tan π/4 ప్లస్ x/2 ప్లస్ సి. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఒకసారి ఇది అబ్జర్వ్ చేయండి, ఇక్కడ π/2 - x/2 అంటే సపరేట్ చేస్తుంది ఇక్కడ, అంటే π/4 - x/2 అన్నట్టు గుర్తుపెట్టుకోండి. ఓకే, నోట్ చేయండి ఒకసారి.
ఓకే, ఈ ఫార్ములా కూడా గుర్తుపెట్టుకోవాలండి ఇక్కడ. ఇక్కడ ఇది నెక్స్ట్ ఇక్కడ ఈ 2 ట్రిగ్నామెట్రీ ఫార్ములాస్. ఓకే, సో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ క్లాస్లో కంప్లీట్ చేద్దామండి. ఓకే, బాయ్ అండి.